న్యాయాధిపతులు 20వ అధ్యాయం 47వ వచనం అండి. 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమోను కొండకు పారిపోయి రిమోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తి వద్ద హతము చేసిరి. ఈ యుద్ధము జరిగిన తర్వాత ఇశ్రాయేలీయులు 11 గోత్రముల వారు బెన్యామీను అనే ఒక గోత్రం మీద, అంటే లాస్ట్ గోత్రం అండి, 12వ గోత్రం బెన్యామీను. ఈ యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు 26,000 మందిలో 25,000 మంది కూలిపోతారండి. తర్వాత మళ్ళీ కొంతమంది చనిపోతారు. ఇంకా 600 మందే మిగులుతారు. ఎవరు? బెన్యామీనీయులు. 600 మంది మిగిలినప్పుడు వీళ్ళ చేతిలో గుంట, ఇశ్రాయేలుల చేతిలో గుంట తప్పించుకొని రిమోను కొండకు వెళ్ళిపోతారు, పారిపోతారు, అడవులోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇశ్రాయేలు ఏం చేస్తారంటే బెన్యామీనుల ప్రదేశాలకి, వాళ్ళు నివసించే ప్రదేశాలకి తిరిగి వచ్చి వాళ్ళని ఇంకా పశువులోనేమి పట్టణంలో ఉన్న దొరికిన సమస్తాన్ని కూడా వాళ్ళు దహనం చేసేస్తారు. అంటే కత్తి వద్ద హతం చేసేస్తారు, చంపేస్తారండి. ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా మొత్తాన్ని చంపేస్తారు. హతము చేయబడిది. తిరిగి ఇదియో కాక వారు తాము పట్టుకునిన పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేస్తారండి. పట్టణాలను కూడా అగ్ని చేత కాల్చివేస్తారు. ఎవరి? బెన్యామీనులు నివాసం చేసే ప్రదేశాలను, ఆ గ్రామాలను, పట్టణాలను మొత్తాన్ని కూడా ఇశ్రాయేలు ఏం చేస్తారంటే నాశనం చేసేస్తారు, కాల్చేస్తారు అగ్నితో. 21వ అధ్యాయం. ఇశ్రాయేలీలు తమలో ఎవరునూ తమ కుమారీను, అంటే ఇశ్రాయేలుల 11 గోత్రముల వారు వాళ్ళ కుమారులను, అంటే వాళ్ళ ఆడపిల్లలను బెన్యామీనులకు ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసి ఉండిరి. ఎందుకు ప్రమాణం చేశారంటే బెన్యామీనులతో సహవాసం అప్పటి నుంచే కట్ అయిపోయిందండి. దేనికి కట్ అయింది? ఇప్పుడు తీసివేయబడిన వారిలా అనిపించుకుంటున్నారు కదా, ఆ తెగ అనిపించుకుంటున్నారు. దేనికి అనిపించుకుంటున్నారంటే అన్ని జనుల్లో వీళ్ళు తీసివేయబడిన వారిలా ఎందుకు కడపట ఉండవలసి వచ్చినది అనంటే వీళ్ళ క్రియ కూడా కొంత ఆధారం అయిపోయి ఉన్నది అక్కడ. దేనికై? ఈ 12 గోత్రముల వారి మీద ఈ ఒక్క గోత్రం వారు ఎదురు తిరిగి యుద్ధానికి కాలు దువ్వుతారు. అంటే తప్పు చేసిన వారిని పట్టించకుండా తప్పు చేసిన వాళ్ళన వెనకేసుకొచ్చి ఆ తప్పును కప్పిపుచ్చటం వలన వీళ్ళ మీదకి, ఆ దేశం మీదకి ఏమొచ్చిద్ది అంటే యెహోవా నిబంధన ప్రకారం ఇశ్రాయేలుల ప్రజలుగా నీతిగా న్యాయముగా ఉన్నట్టుగా మాట్లాడే వారిగానే మీరు ఉండాలి అని ఇశ్రాయేలుల కోసం ఆయన నిబంధన గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము చేశానని వాగ్దానం ఇస్తాడండి. ఈ వాగ్దానాన్ని మీరి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేసిన వాళ్ళని పట్టించకుండా ఉండటం వలన ఈ ఒక్క గోత్రం వాళ్ళు, ఒక్క కుటుంబం వాళ్ళు ఒక్కల తప్పు చేస్తే ఇశ్రాయేలుల 11 గోత్రాలు వారు అనుభవించాలి. ఈ తెగ మొత్తము కూడా లక్షల మంది ఆ దోషాన్ని, ఆ పాపాన్ని, ఆ అతిక్రమాన్ని ఒక్కడ చేసిన సమస్త గోత్రాలు వారు అనుభవించాలండి. ఈ 12 గోత్రాలు అనుభవించాలి. ఎందుకంటే ఈ ఇశ్రాయేలుల ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు చేసిన నిబంధనలో ఇది ఒక కారణమై ఉంటుంది. ఈ 11 గోత్రాలు వారు వీళ్ళ మీద ఒక సూచన పంపించి, ఒక పెద్దలను పంపించి తప్పు చేసిన వారిని పట్టించమంటే వాళ్ళు పట్టించకుండా ఎదురు తిరగటం వలన వాళ్ళు చేసిన దోషక్రియ ఈ 11 గోత్రాలు అనుభవించవలసి వచ్చింది. కాబట్టి వీళ్ళతో ఇక మనకు వీళ్ళు చెప్పిన మాట వినలేదు, వీళ్ళు తల వంచే రకంగా లేరు. ఫస్ట్ నుంచి ఉన్నదేలండి. ఎందుకంటే ఇశ్రాయేలులో వినగోడిన ప్రజలని దేవుడే చెప్పిండు. ఎందుకంటే దేవుడు మాట వాకు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆస్వాదించే మనసు ఉండదండి. మూర్ఖపు మనసులాగా, అంటే మనసులో పద్ధతులను బట్టి ఆలోచన చేస్తారు కానీ దేవుడు మాటకు తల వంచి సైలెంట్గా ఉండే రకాలు కాదు. గ్రంథం ప్రకారం చూసిన మొత్తం అంతే ఉండుద్ది. ఎదురు తిరిగిన బ్యాచీలాగా ఉంటారు.
వీళ్ళు తప్పు చేసి ఒక్క గోత్రంతోనే పోయిద్దా, ఒక్క కుటుంబంతో పోతుంది అని అంటే ఒక్క కుటుంబం వాళ్ళ తప్పు చేసిన 11 గోత్రాలు వారు అనుభవించాలి. ఈ 12 గోత్రాలు ఆ బాధ అనుభవించాలి. ఆ దోషం అనేది, ఆ అతిక్రమం ఒక్కడ చేసినా కూడా మొత్తం అనుభవించాలి. కనుక వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని చెప్పలేదు. చెప్పటము అట్టుంచి చెప్పకుండా ఉండటమే కాక వీళ్ళతో యుద్ధానికి కూడా కాలు దూవుతారండి. ఏమాత్రం ఆలోచన లేకుండా యుద్ధం చేసి ఫస్ట్ రోజేమో 22,000 మందిని చంపారు, రెండో రోజేమో 15,000 మందిని చంపారు, మూడో రోజు కూడా మేమే గెలుస్తామని చెప్పి ఏం చేశారు వాళ్ళు, దెబ్బలు తిని మొదటి రోజు రెండో రోజు దెబ్బలు తిని కొంచెం లొజ్జుగా అంటే బలహీనంగా ఉన్న ప్రజల్ని బహిరంగంగానే నడు రోడ్డు మీదనే 30 మందిని కూడా చంపేస్తారు బెన్యామీనీయులు. ఇంక వీళ్ళు దేవుడి దగ్గర విచారణ చేసి మా సహోదరులతో యుద్ధం చేయాలా వద్దా అని 2 రోజులు అడిగారు కదా ఉపవాసాలుండి. మూడో రోజు దేవుడు ఏం చెప్తాడంటే వాళ్ళని మీ చేతికి అప్పచెప్తున్నాను, వెళ్ళి ఫైట్ చేయమంటాడు. ఆయన యుద్ధం చేయమంటాడు. చేయమన్నప్పుడు మూడో రోజు మొత్తం సమస్తాన్ని కూడా వాళ్ళు అందుకని దహించేస్తారు. ఎందుకు? వీళ్ళు అసలు మాటే వినలేదు కాబట్టి. అక్కడ ఆ విషయం మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 11 గోత్రాల వారు ఈ 12 గోత్రం వారితో మిగిలి ఉన్నారు కదా 600 మంది. ఈ 600 మందికి కూడా ఇక రాబోయే కాలంలోనైనాను సరే, ఒకవేళ వాళ్ళు అభివృద్ధి చెందినా చెందకపోయినా అది వేరే విషయం, చెందినా సరే వాళ్ళకి మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని ఈ 11 గోత్రాలు వారు ఇవ్వటానికి వీలు లేదని చెప్పి దేవుడి మందిరంలో ప్రమాణం చేస్తారు ఆ పెద్దలు. దేవుడి మందిరంలో ఈ 11 గోత్రాలు వారు ప్రమాణం చేసటం వలన ఇప్పుడు వాళ్ళు వేరైపోయారు. తిరిగి వచ్చినాక కూడా వీళ్ళకి పిల్లల్ని ఇవ్వకూడదని వీళ్ళు ప్రమాణం చేయటం వలన ఈ బెన్యామీను గోత్రంలో ఇక 2 తెగల వారు వేరే అన్నులు కలవలసి వచ్చింది. ఎందుకు? ఈ 600 మందికి భార్యలు లేరు అప్పటికి. ఈ 600 మందికి ఈ 11 గోత్రముల వారికి సంబంధించిన ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉండటం వలన వీళ్ళు వేరే వాళ్ళని అన్నులు వీళ్ళలోకి ప్రవేశించవలసి వచ్చింది ఆ కాలంలో. అప్పుడే వీళ్ళు చేసిన ఇది పొరపాటు. ఎందుకు ఈ పొరపాటు నిర్ణయం ఇశ్రాయేలులు కూడా తీసుకున్నారు? లెక్కైతే అన్నులు వీళ్ళల్లో ప్రవేశించడానికి వీలు లేదు. అపవిత్రమైన సంతానంతో ఈ పవిత్రమైన సంతానముగా పేరు పెట్టినప్పుడు కలవటానికి వీలు లేదు. వీళ్ళు కలుపుకోవటానికి కారణం ఏంటి అని అంటే ఆ కాలంలో ఈ అధ్యాయాలన్నీ చదువుకుంటే ఉంటుందండి. న్యాయాధిపతుల్లో అప్పుడు కాలంలో ఇశ్రాయేలులకు రాజు అనేవాడు లేడు. ఇక వాళ్ళ మనసుకు తోసినట్లుగా, వాళ్ళకు నచ్చినట్లుగా ఆలోచన చేశారు. వాళ్ళ ఆలోచన ప్రకారమే వీళ్ళు జీవించటానికి, నడవటానికి అలవాటు చేసుకున్నారు. అందు నిమిత్తం ఏం చేశారంటే వీళ్ళు ఇంకా వాళ్ళు సదాగా దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడిని అడగటమా ఏమీ లేకుండా ఇంక వీళ్ళు సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు అప్పుడు కాలంలోనే మొదలు పెట్టేశారండి. ఈ 11 గోత్రముల వారు ప్రమాణం చేయటం వలన వీళ్ళల్లోకి, ఈ గోత్రంలోకి, బెన్యామీను గోత్రంలోకి 2 తెగల వారు, ఏరే తెగల వారు వచ్చి కలిశారు. ఇక్కడ దేనికి కలిశారు? వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఇవ్వకూడదన్నారు కాబట్టి. ప్రజలు బెతేలునకు వచ్చి 21వ అధ్యాయం 2వ వచనం. ప్రజలు బెతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలుల దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయేనే. అంటే ఒక గోత్రము పాడైపోయిందయ్యా, ఒక గోత్రం పోయింది. 12 గోత్రాలను నువ్వు లెక్కించావు కదా నీ నిబంధన ప్రకారం, మాకిచ్చిన వాగ్దానం ప్రకారం అని వీళ్ళు ఏడుస్తున్నారండి. ఇశ్రాయేలులు ఎంతైనా సహోదరులు కదా, వీళ్ళతో యుద్ధం చేసినా కూడా వీళ్ళ మనసు ఎలా ఉన్నది అంటే వాళ్ళ నిమిత్తమే వీళ్ళకి మనసులో దుఃఖము ఉన్నది. అంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడవట్ల, 3 రోజుల ముందు కూడా వాళ్ళు ఏడుస్తూనే యుద్ధం చేస్తున్నారు. దేవుడి దగ్గర విచారణ చేస్తూనే యుద్ధం చేస్తున్నారు. దేనికి? మా సహోదరులు కదా, మాలో ఒక గోత్రము కాబట్టి వీళ్ళతో యుద్ధము చేయాలా వద్దా అని కూడా వీళ్ళు మొదటి నుంచి అడుగుతూనే ఉన్నారు ఇశ్రాయేలీయులు. బెన్యామీనీలకే ఆ మనసు లేకపోయింది. ఒక గోత్రము లేకపోయిను అని ఇది ఇశ్రాయేలులకు సంభవించనేలా ఇలాంటి ఒక కార్యం, ఇలాంటి దుస్థితి
ఎందుకు వచ్చిందయ్యా ఇశ్రాయేలులకు అని చెప్పి ఏడుస్తున్నారు వీళ్ళు అని బాగుగా ఏడ్చిరి. దేవుడి మందిరంలో వీళ్ళు బాగా ఏడ్చారు ఇశ్రాయేలీలు. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున, మిస్పాలో అంటే దేవుడి మందిరంలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి, అంటే విచారణ చేయించారన్నమాట. ఎలా అనగా అంటే వారికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలనని గట్టిద్దముగా ప్రమాణము చేసి ఉండిది. యెహోవా మందిరానికి రాని వారు ఎవరో ఈ 12 గోత్రాల వారిలో ఎవరో కూడా రాకపోయినా వాళ్ళకి మరణ శిక్ష. ఎందుకంటే యెహోవా నిబంధన ప్రకారం మీరు నా ప్రజలను ప్రమాణం చేశారు కాబట్టి, ఈయన చేసిండు కాబట్టి, వాగ్దానం ప్రజలు కాబట్టి నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు మందిరంలో ఇల్లు కనిపించాలి. ఒక పండుగ దినమనైనా, అందుకే పాత నిబంధనలో ఉంటుందండి, సంవత్సరానికి 3 పండుగలు ఖచ్చితంగా 3 పండుగల్లో మీ కుటుంబ సభ్యులు మొత్తము పురుషులందరూ కనిపించాలని ఉంటుంది పాత నిబంధన కాండాలలో. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మరణ శిక్ష అన్నమాట రాని వారికి. ఇశ్రాయేలులో తమ సహోదరులైన బెన్యామీనుల గురించి పశ్చాత్తాపడి, అంటే బయట చేశారు వాళ్ళు, ఇంకా పాడైపోయారు కాబట్టి ఇంకా పశ్చాత్తాపం కలిగిందనమాట. పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఒక గోత్రము లేదు, కొట్టివేయబడిందని ఇక్కడ వాగ్దానం ఇచ్చాడండి, చెప్పారు. కొట్టివేయబడినది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరకకుండినట్లు మనము మన కుమారీలను వారికి పెళ్లికి ఇయ్యవద్దని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా. ప్రమాణం చేశారు కదా, అంతకుముందు చెప్పిన దాంట్లో స్టోరీ చెప్పాను కదా, అది వారి విషయంలో ఏమి చేయగలము? ఇప్పుడు ఇంకా తక్కిన వారు 600 ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో మనం ఏం చేయగలము? ప్రమాణం చేసేసాము, ఇక ఏం చేయాలి అని చెప్పుకొనిది. మరియు వారు ఇశ్రాయేలుల గోత్రాలలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఎవరని విచారణ చేయించగా సమాజమునకు చేరిన ఎబిస్కీలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తెలిపెను. జనసంఖ్య చేసినప్పుడు ఎబిస్కీలాదు నివాసులలో ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలని ఏమి పిల్లలను ఏమి ఎబిస్కీలాదు నివాసులందరినీ కత్తి వద్దను హతము చేయుడని వారు. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుణ్ణి, అంటే దేవుడి మందిరానికి రాని వారు ఎవరు అనేది చూసుకొని, వాళ్ళ కాదని తెలుసుకొని, మిగిలి ఉన్న వారిని రాని వారిని కత్తిబత్త హతము చేయించారండి. 12,000 మందిని పంపించి ఇశ్రాయేలులు చేసి, మిగిలిన కన్యకలు ఉంటారు కదా, వాళ్ళు ఆడపిల్లలు, పెళ్ళికి కావలసిన పిల్లలు, పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదా, ఆ పెళ్ళి కాని పిల్లలను మిగిలించమని చెప్తారు. మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుష సంగము, అంటే పురుషుణ్ణి ఎరగన స్త్రీని నెరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలను. అంటే పెళ్ళిళ్ళైన వారిని, పిల్లలున్న వారిని చంపేయాలి. పెళ్ళిళ్ళు కాకుండా ఏ పురుషుణ్ణి తెలియకుండా ఎరగకుండా ఉన్న కన్యకలను, అంతే ఈ భాష, కన్యకలను మిగిలించాలని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళకి పురుషుల సాంగోగము ఎరగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా, అంటే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు 400 మంది దొరికారండి. వాళ్ళకి దొరకగా కానాను దేశమందలి సిలోహాలో ఉన్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. అంటే దేవుడి మందిరానికి వాళ్ళని తీసుకొని వచ్చారు. ఎవరిని?
ఈ అన్య స్త్రీల కిందే లెక్క అయ్యిండు దేవుడి మందిరానికి రాని వాళ్ళు. యబిస్కీలాతు నివాసులు వాళ్ళు, ఆ పట్టణాల పేర్లు అవి. ఆయన వాళ్ళని 400 మందిని యెహోవా మందిరానికి తీసుకొని వచ్చారండి. షిలోహలో ఉన్న శానలోనికి, అంటే ఇశ్రాయేల్ శానలోనికి తీసుకొని వచ్చారు. ఆ సర్వ సమాజము రిమోను కొండలో ఉన్న బెన్యామీనులతో మాటలాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా, ఎంతైనా మన గోత్రము వారు, మన ప్రజలు, మన సహోదరులని చెప్పి మిగిలిన వారికి కన్యకలను వేరే తెగ నుంచి 400 మందిని పట్టుకొని వచ్చి, ఈ బెన్యామీనీయులు రిమోను కొండలో ఉన్నారు కదండి, అంటే అడవిలోకి వెళ్ళిపోయారు కదా, అరణ్యంలో దాక్కున్నారు కదా, వీళ్ళ కాడికి మళ్ళీ వర్తమానం పంపించారండి ఇశ్రాయేలీలు. పంపించి వర్తమానము పంపగా, ఆ వేళను బెన్యామీనీలు తిరిగి వచ్చిరి. వాళ్ళ సమాధానము తెలుసుకొని వాళ్ళని పంపించిన వారితో వీళ్ళు కలిసి మళ్ళీ సమూహానికి వచ్చారండి, అంటే సహోదరుల దగ్గరికి తిరిగి వచ్చారు. బెన్యామీనీలు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యబిస్కీలాతు స్త్రీలలో దొరికిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. 400 మంది కన్యకలు దొరికారు కదా, ఆ 400 మంది కన్యకలను వచ్చిన వారికి పెళ్ళిళ్ళు చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా వీళ్ళు 600 మంది, దొరికిన స్త్రీలేమో 400 మంది. ఈ 400 మందికి చేశారు. ఇక కొంతమంది ఉన్నారు కదా 200 మంది, వీళ్ళకి చాలకపోక యెహోవా ఇశ్రాయేలు గోత్రంలో లోపము కలుగు చేయుట జనులు చూసి బెన్యామీనీయులను గురించి పశ్చాత్తాపపడిరి. యెహోవా ఎందుకు చేశాడండి? వీళ్ళు చేసిన పాపానికి దేవుడికి చుట్టారు. చూడు మరి, ఇంకా మానవుల ఆలోచన ఎట్నే ఉంటుంది. యెహోవా ద్రోహం చేయమనడా? యెహోవా ఒక మనిషిని చంపేయమనడా? యెహోవా అతిక్రమముతో ప్రవర్తించి మీ ఇష్టానుసారంగా జీవించమని దేవుడు చెప్పాడా? వాగ్దాన ప్రకారం చెప్పలేదు కదా. వీళ్ళు చేసి యెహోవా కొదువు చేసింది అంటున్నారు. మరి ఇక మానవుడు తప్పించుకోవడం వెంటనే ఉంటుంది అన్నమాట. తప్పును ఏం చేసి దేవుడు చేసింది ఈ పని అంటే ఎట్లా సరిపోద్ది? నేను కరెక్ట్గా జీవించాలి, కరెక్ట్గా ఉండాలి, దేవుడి నిబంధన ప్రకారం ఆయన నమ్మిన తర్వాత నేను ఎలా జీవించాలి అనేది లేఖనం ప్రకారం పరిశోధన చేసి తెలుసుకొని అలా జీవించాలి. నా ఇష్టానుసారంగా జీవించి నా ఇష్టానుసారంగా అతిక్రమాలు చేసుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా, మోసకరంగా జీవించుకుంటా, వ్యభిచారంగా జీవించుకుంటా ఉండి నాకేదైనా దోషము జరగగానే, నాకేదైనా నష్టం జరగగానే, నా జీవితం మీద నల్లకొల్లంగా కానీ దేవుడు చేసిందంటే అది సబబేనా? కాదు కదా. అట్లా చెప్పకూడదు కూడా. దేవుడు నువ్వు కరెక్ట్గా ఉండు, నా లేఖనం ప్రకారం, నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం, నా కట్టడ ప్రకారం, నా విందుల ప్రకారం మీరు జీవించండి, నా ఆశీర్వాదాన్ని అప్పుడు చూస్తారన్నాడు ఆయన. మనం చేసేది చేయకుండా మన ఇష్టానుసారంగా జీవించి దేవుడి మీద ఎలా పెట్టాలి? ఇప్పుడు ఇలా అదే చెప్తున్నారు చూడు. యెహోవా కొదువు చేశాడంట ఇశ్రాయేలు గోత్రాలలో. ఆయన చెప్పిండు ఆమెను చంపేయండి, ఆమెను పాడు చేయండి అని. పొరిగింటి వారిది ఏది కూడా ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పింది కదా. మరి యెహోవా మీద ఎందుకు పెట్టారు వీళ్ళు? మానవుడు ఆలోచన ఎట్లనే ఉంటుంది, ఇలాగే ఉంటుందండి.